హైదరాబాద్లో దిగిన తర్వాత ఫలానా చోట ఫలానా వాళ్ళు మా ఊరోళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలుసుకుని ఆ రూమ్కి వెళ్ళి అక్కడ ఉండి చదువుకోవటం మొదలుపెట్టాను. తండ్రి లేకపోతే ఎలాంటి జీవితం ఉంటుందో చెప్తున్నాను మీకు. ఆయన తండ్రిగాను, భర్తగాను, ప్రియుడిగాను, కాపరిగాను మరియు రాజుగాను మన మధ్యకు వచ్చాడు అని చెప్పాను. నా జీవితంలో తండ్రిగా వచ్చాడు. నా జీవితంలో దాదాపు 18-19 సంవత్సరాలున్న నేను, నూనూగు మీసాలు, లేత టీనేజ్ ప్రాయం, ఆ ప్రాయంలో ప్రభు నా దగ్గరికి వచ్చాడు. ప్రభు నాతో మాట్లాడాడు. నువ్వు ఈ లోకానికి వెలుగువు అని చెప్పాడు. తండ్రి ఇలా మాట్లాడతాడు బిడ్డల పట్ల, పిల్లల పట్ల. ఏం చెప్తాడో తెలుసా? అరే నువ్వు అచ్చం నాలాగే ఉన్నావురా అంటాడు. అచ్చం మిమ్మలా ఉన్నావురా అంటాడు. అచ్చం మా నాన్నలాగా ఉన్నావురా అంటాడు. మన పరలోక తండ్రి కూడా అలా